విత్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన మహోత్సవం. మున్నేరు నిమజ్జనాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నగరవాసులు. భద్రాచలం వద్ద 52 అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి వరద ఉధృతి. జల దిగ్బంధంలో ముంపు ప్రాంతాలు. సహాయక చర్యలు వేగవంతం చేసిన అధికార యంత్రాంగం. జిల్లా అంతటా కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఇలంబర్ది. వీరుడు కాళోజీ శత జయంతి వేడుకలు ఖమ్మం నగరంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా కాళోజీ వేడుకలు నిర్వహిస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ ఇలంబర్ది స్థానిక రిక్కా బజార్లో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన కాళోజీ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాళోజీని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. పక్కన రూమ్ లో ఒక ఆయన చాలా పుస్తకాలు పెట్టి చదువుతా ఉన్నాడు. ఏం చదువుతున్నావంటే, నేను సివిల్ సర్వీస్ రాస్తున్నాను. సివిల్ సర్వీస్ అంటే ఏమిటి? సివిల్ సర్వీస్ అంటే అదే చెప్తాను, నీ కథ కూడా చెప్పాలి కదా పూర్తిగా, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి. సివిల్ సర్వీస్ అంటే అర్థం ఏమిటి? మనం కంట్రీ స్వతంత్రం అయిన తర్వాత ఇట్లాంటి పెద్ద పెద్ద పోస్ట్కి ఎట్లా రావాలా అని ఆ రోజే అంబేద్కర్ చాలా పెద్ద పెద్ద మనిషి అందరూ కూడా ఆలోచన చేసి కాన్స్టిట్యూషన్ రాసిపోయారు. ఇట్లా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి ఉంటుంది. అది అందరికీ ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఎగ్జామ్ పెట్టి దాన్ని ఎగ్జామ్ని పాస్ చేసి ఎవరు వస్తారో వారే ఇవన్నిటికి ఎలిజిబుల్గా రావాలా అని పెట్టి ఆ విధానం పెట్టారు కాన్స్టిట్యూషన్లో. దాంట్లో తప్పేం లేదు. మీకు ఈరోజు ఒక రోజు ఉంది, ఈరోజు కొన్ని పని ఉన్నాయి, మనం ఏం చేసినా దాన్ని పూర్తిగా ఆలోచన చేసి పూర్తి ఇంట్రెస్ట్ తోని పాజిటివ్గా నవ్వుకొని చేయాలి. అప్పుడు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. లైఫ్లో మీరు కూడా ముందుకు వెళ్తారు. రెండవ విషయం ఏంటి? మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెట్టాలి, 2 రూపాయలు సేవ్ చేయాలి. అది చాలా ముఖ్యం. రెండవది, అప్పుడు లైఫ్లో ఏముంటుంది మన దగ్గర? ఎప్పుడు ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. అప్పుడు ఇవి రెండు ఉంటే మీరు ఏ రోజు పైన వెళ్తుంటారు, కింద వెళ్ళడానికి మార్గమే లేదు. సో లైఫ్లో ముందు పోతుంటాం. డౌట్ వచ్చినప్పుడు ఇంక 4 మందిని అడిగి మన మైండ్ని మనం వాడి ఏం చేయాలని ఆలోచన చేసి డిసైడ్ చేయాలి. సో ఇది లైఫ్లో ఈ 3 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ ఈరోజు శ్రీ కాళోజీ నారాయణరావు దినోత్సవం రోజు మీ అందరితో ఇంటరాక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. కాబట్టి ఈ పాయింట్లని, ఎందుకంటే నేను కూడా ఇట్లా కూర్చునే వాళ్ళము లైక్ యూ. సో మేము కూడా ఇక్కడి నుంచి ఇటు వచ్చినాం అంతే, ఇంకా డిస్టెన్స్ ఏం పెద్ద లేదు. అయినా కానీ ద వే ఈజ్ వెరీ లాంగ్, చాలా పెద్ద దారి అది. సో మీ అందరికీ చెప్పడం, ఎందుకంటే నా గురించి చెప్పుకోవడం కోసం కాదు, మీ అందరు కూడా ఇట్లా కూర్చొని వినేవాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళ మైండ్లో ఆలోచన వస్తుంది, మనం కూడా రాయొచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు లైఫ్లో అన్నది వస్తుంది. కాబట్టి చెప్తున్నా ఇవన్నీ. ఈనాడు ఇటీవల ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా వచ్చిన ఇలంబర్తి గారు ఈనాడు మీ మధ్యలో కనిపించవచ్చు. ఇంత చిన్న వయసులో ఉన్నవారు నిజంగానే కలెక్టర్ గారేనా? వీరేనా కలెక్టర్ గారు? మరి కలెక్టర్ గారు ఇంత చిన్న వయసులో ఉన్నారు, కాలేజీ అబ్బాయి లాగా ఉన్నాడు, ఈరెట్టా కలెక్టర్ నిజమేనా? అందరు చెబుతున్నారా వీరు కలెక్టర్ అని? మీకు పిల్లలకు అనుమానం రావచ్చు. కాదు, ఈ కలెక్టర్ గారు ఇంత చిన్న వయసులో ఈ పోస్ట్ వచ్చిందంటే ఇదేదో డబ్బులు పెట్టి కొనుక్కుంటేనో వయసును బట్టి పెద్ద వయసు వస్తే ఇచ్చే పోస్ట్ కాదు. అనేక వేల మంది 1,00,000 మంది పరీక్ష రాస్తే ఆ 1,00,000లో మెరిట్ వస్తే ప్రతిభ, అందులో ఇండియా మొత్తం మీద సెలెక్ట్ అయితే ఈ IAS పోస్ట్ వస్తే అట్లా వీరు సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్. ఇప్పుడు ఖమ్మం జిల్లాకి మన అదృష్టం, ఈ జిల్లా కలెక్టర్గా వారు మన మధ్యలో వచ్చారు. తొలిసారి ఖమ్మం జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మహాసభలు కార్మిక లోకానికి పునర్జీవనాన్ని నింపాయని సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక జూబ్లీ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలను విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేయాలన్నారు. రాష్ట్ర సిఐటియు మహాసభలు మొదటి మహాసభలు విజయవంతంగా ముగిసినట్లుగా మేము ఈ సమావేశం నుండి ప్రకటిస్తూ ఉన్నాం. అత్యంత జయప్రదంగా ఈ మహాసభలు జరగటానికి ఖమ్మంలో ఉన్నటువంటి
పెద్దలు, పుర ప్రముఖులు, మేధావులు, వర్తక వ్యాపార సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇక్కడ ఉద్యోగ కార్మిక సంఘాలు, ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించారు. అందరూ పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టే ఈ మహాసభలు ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైనాయి. చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలేటువంటి ఈ సభలుకి ఇంత ఆదరణ కింద ప్రజానీకం నుంచి కూడా నీరాజనాలు పట్టారు. బహిరంగ సభ జరిగింది, ప్రదర్శన జరిగింది. వీటన్నిటికీ సహకరించినటువంటి పెద్దలకి, ప్రజలకి అందరికీ కూడా మేము ఆహ్వాన సంఘం తరపున, సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా అందరూ ఆలకించారు, తిలకించారు. మరి ఈ పరిస్థితిలో ప్రెస్ మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు ఈ 3 రోజులు కూడా సిఐటియు రాష్ట్ర తెలంగాణకి సహకరించినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా సిఐటియు పాటుపడుద్దని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశాన్ని ఉంటే స్కూల్ బస్సులు అక్కడ ఉంచి వాళ్ళ యజమానులు వాళ్ళ ప్రతినిధులు పోయేదాకా కూడా సహకరించారు. వారికి మొత్తం ఈ యొక్క మహాసభ జయప్రదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఆహ్వాన సంఘం తరఫున డిప్యూటీ జనరల్ సెక్రటరీగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు ఆహ్వాన సంఘం వారి ఈ మహాసభల నిర్వహణకి జయప్రదానికి సంబంధించి ఇదే హాల్లో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేయాలని ఆ రోజున ఈ యొక్క ఆహ్వాన సంఘంలో ఉండటానికి ఇరుపత్రం గారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఆహ్వాన సంఘ సభ్యులుగా, గౌరవనీయులుగా బాధ్యతల్లో ఉండి మహాసభలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పి రాష్ట్రం ఏర్పాటు తర్వాత చక్కగా సిఐటియు మహాసభలు ఖమ్మం పట్టణంలో నిర్వహించుకోవటం, అన్ని వర్గాల వారు దీనికి సహకారం అందించడం, కార్మికుల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం తీసుకున్నటువంటి చర్యలకి అందరూ హర్షించాలని చెప్పి తెలియజేసుకున్నాం. వికలాంగుల సమస్య పరిష్కారం కోసం 11 నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ క్యాంపు పేరుతో వికలాంగుల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి లక్ష్మణరావు సీ న్యూస్ కు తెలిపారు. కలెక్టర్ ఇలంబర్ది ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సర్టిఫికెట్ల జారీ క్యాంపును ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. వివిధ విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు, కంప్యూటరీకరణ సిబ్బంది మరియు ఆసుపత్రి మినిస్ట్రీరియల్ సిబ్బంది అందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పోలియో తర్వాత మిగతా అన్ని విధాల వికలాంగులకు ఇక్కడ సర్టిఫికెట్స్, అర్హత గల వారికి సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇదివరకు సదరం క్యాంపులో తీసుకొని వారు మాత్రమే, కొత్త వారు మాత్రమే ఈ క్యాంపుకు రావాలేను. మరియు వారి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మరియు ఫోటోలతో ఈ క్యాంపుకు ఉదయం 9 గంటలకు మీకు ఇచ్చిన మండలాల ఆ తేదీలలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి హాజరు కావాలని నేను ప్రజలందరూ కోరుతున్నాము. మండలాల వైజ్ మేము షెడ్యూలు రిలీజ్ చేసినాము. ఆ పర్టికులర్ తేదీ రోజు ఆ మండలంలో ఉన్న వికలాంగులు, అర్హత ఉన్న వికలాంగులు మాత్రమే ఈ క్యాంపుకు హాజరు కావాలని నేను అందరికీ ప్రజలను కోరుతున్నాను. వివిధ రకాల అందరు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. ఎముకలు, కీళ్ళు, చిల్డ్రన్స్ పిల్లలకు చూసే పిల్లల డాక్టరు, తర్వాత చెవు, ముక్కు, గొంతు, మూగ డాక్టర్లకు ఈఎన్టీ డాక్టర్లు, తర్వాత మానసిక వికలాంగులకు మన ఫిజిషియన్స్. కావున అన్ని విధాల స్పెషలిస్ట్ డాక్టర్లు వారి విభాగాల్లో గదులలో, కేటాయించిన గదులలో కూర్చొని ప్రతి గురువారం 9 గంటల నుంచి సర్టిఫికెట్. చిన్న విరామం. జలుబు, తలనొప్పి, నడునొప్పి, మోకాళ్ళ నొప్పి, బెణుకు నొప్పులు, ఇలా నొప్పి ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే. శాస్త్రి బాంబ్. క్షణాలలో మీకు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బాంబ్. వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడిన ఆయుర్వేద పెయిన్ బాంబ్ శాస్త్రి బాంబ్ అన్ని ప్రముఖ మందుల షాపుల్లో లభిస్తుంది. ఫర్ ట్రేడ్ ఎంక్వైరీ కాంటాక్ట్ సెల్ 9848238705. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గోదావరి శాంతించింది. ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్న గోదావరి 52 అడుగుల వద్ద నిలకడగా ఉంది. నిన్న సాయంత్రానికి 56 అడుగుల వద్ద ఉన్న గోదావరి ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఇవాళ సాయంత్రానికి 52 అడుగుల వద్ద గోదావరి నిలకడగా ఉంది. గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా ముంపు గ్రామాలు మాత్రం జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అన్న పానీయాలు లేక ముంపు ప్రాంతాల వాసులు అల్లాడిపోతున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద పరిస్థితి అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది ముంపు ప్రాంతాల వాసులను సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద ఉధృతితో పంట పొలాలు నీట మునిగిపోయాయి. వేల ఎకరాలు వరద నీటిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జన ప్రక్రియ జిల్లా అంతటా ప్రశాంతంగా కొనసాగింది. భక్తుల మేళతాళాలు, డప్పులు, నృత్యాలతో వినాయకుని ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం నిర్వహించారు. మున్నేరు వద్ద అర్ధరాత్రి వరకు నిమజ్జనం కార్యక్రమం సాగింది. నిమజ్జన దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు కాలువ ఒడ్డుకు చేరుకున్నారు. భక్తుల తాకిడితో మున్నేరు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అటు భద్రాచలంలోనూ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి గోదావరిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు తరలివచ్చారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణపతి గణపతి గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. చైనాలో సామ్రాజ్యవాద భూస్వామ్య దోపిడీని ఓడించడానికి, ప్రజలను విముక్తి చేయడానికి మావో అనుసరించిన నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనం అందించే సరైన నివాళి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కేజీ రామచందర్ పిలుపునిచ్చారు.
మార్కిస్టు మహోపాధ్యాయుడు మావో 38వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ రకంగా చైనాలో కూడా హునాన్ రైతాంగ ఉద్యమం అట్లా జరిగింది. మనకు తెలుసు 48లో ఇది ఇట్లా వదిలిపెడితే మొత్తం కమ్యూనిస్టులే నాయకత్వంలోకి వస్తారు అనే ఊహ జనరల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు భారత మిలిటరీ వచ్చి 4 రోజుల్లో నిజాం ఆక్రమించుకున్నది. నిజాం ఆక్రమించిన తర్వాత ప్రజానీకంలో చాలా అంటే ఈ నెహ్రూ ప్రభుత్వం కూడా మనదే అనే ఒక రాజకీయ పరిస్థితి మారింది. మారిన తర్వాత 47, 48 మధ్యలో ఉన్న పరిస్థితి లేదు, అంతకంటే వేరే ఉంది ఆ రోజు. అంటే నేను అనేది ఏంటంటే ఆ రకంగా రాజకీయాల్లో మార్పు, రాజకీయ పరిస్థితుల్లో మార్పు ప్రజానీకాన్ని పెద్ద ఉత్సాహాన్ని గురి చేస్తాయి. అంటే అవన్నీ కూడా ప్రపంచంలోనూ దేశంలోనూ రాజకీయాల్లో వచ్చే మార్పులు చాలా వరకు ఏమవుతామంటే కారణమైతే మనకు నిజాంలో తెలిసిపోయింది ఆ సంగతి, హునాన్లో తెలిసిపోయింది. అంటే ఆ రకంగా హునాన్ ఉద్యమంలో కూడా 2 కోట్ల మంది రైతులంతా కూడా ఆర్గనైజ్ అయ్యారు. ఆయన అంటాడు సుమారు ఈడల దళాలనే పేరు మీద ప్రతి కౌంటీలో వేల మంది మన దగ్గర గొప్ప సంఘం ఎట్లయితే వచ్చిందో అక్కడ ఈట దళాలని వచ్చిందట. నగరం నడిబొడ్డున ఉన్న రిక్కా బజార్ సెంటర్లోని రిక్కా బజార్ హై స్కూల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్ ఇలంబర్దికి వినతి పత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా విద్యార్థినులకు టాయిలెట్స్ లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. గారు రిక్కా బజార్ హై స్కూల్ సందర్శించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ పాఠశాల సమస్యలకు సంబంధించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. పాఠశాలలో దాదాపు 700 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 450 మంది అమ్మాయిలు ఉన్నారు. కనీసం విద్యార్థినులకి టాయిలెట్స్ కూడా లేని దుస్థితి పాఠశాలలో ఉంది. వీటితో పాటు ఉర్దూ మీడియం సంబంధించి గదులు శిథిలావస్థగా ఉన్నాయి. 5 గదుల నిర్మాణానికి నిధులు శాంక్షన్ అయినప్పటికీ ఆ కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో నేటికి కూడా ఆ గదుల నిర్మాణం అనేది పూర్తి కావడం లేదు. బస్టాండ్కి దగ్గరగా ఉండటం వల్ల కనీసం అమ్మాయిలు టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. 15 రోజుల్లో పాఠశాల సమస్యలు పరిష్కరిస్తామని, కాంప్లెక్స్కి వచ్చేటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధుల్ని పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకొని ఈ రిక్కా బజార్ హై స్కూల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని, ఖచ్చితంగా కాంప్లెక్స్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని, 75% కాంప్లెక్స్ ఫండ్ని పాఠశాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి హామీని 15 రోజులు నిలబెట్టుకోకపోతే విద్యార్థులు మొత్తంగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించి కలెక్టర్ గారి సమక్షంలో ఈ సమస్యలు తీసుకెళ్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన మహోత్సవం. మున్నేరు నిమజ్జనాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నగరవాసులు. భద్రాచలం వద్ద 52 అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి వరద ఉధృతి. జల దిగ్బంధంలో ముంపు ప్రాంతాలు. సహాయక చర్యలు వేగవంతం చేసిన అధికార యంత్రాంగం. జిల్లా అంతటా కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఇలంబర్ది. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.